ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్ లో వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. ఇక్కడ ఒక క్లబ్ ఉంది, దాంట్లో 40% క్రికెట్, 50% టెన్నిస్, 40% గోల్ఫ్ ఆడతారు. 20% మంది 3 ఆటలు ఆడతారు. ఒక 25% క్రికెట్ మరియు టెన్నిస్, 25% క్రికెట్ మరియు గోల్ఫ్, 30% టెన్నిస్ మరియు గోల్ఫ్ ఆడతారు. 60 మంది ఏ ఆటను ఆడరు. ఇక్కడ 60 మంది అన్నారండి, ఇది పర్సెంటేజ్ కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అయినా ఈ 4 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయమన్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం డయాగ్రామ్ రూపంలో చేస్తామండి. ఇక్కడ వచ్చేసి క్రికెట్ ఆడేవారు ఉన్నారు, నెక్స్ట్ టెన్నిస్ ఆడేవారు ఉన్నారు, నెక్స్ట్ గోల్ఫ్ ఆడేవారు ఉన్నారు. సో ఈ 3 ఆటలు ఆడేవారు మనకి ఇక్కడ ఉన్నారు కాబట్టి క్రికెట్ వచ్చేసి 40% ఆడతారు, టెన్నిస్ వచ్చేసి 50% ఆడతారు, గోల్ఫ్ వచ్చేసి 40% ఆడతారు. నెక్స్ట్ ఈ 3 ఆటలు ఆడేవారు 20%, 3 ఆటలు ఆడతారు కాబట్టి ఈ మూడింట్లో ఉండాలి కాబట్టి 20% ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 25% క్రికెట్ మరియు టెన్నిస్, క్రికెట్ మరియు టెన్నిస్ ఆడేవాళ్ళు 25%. నెక్స్ట్ 25% క్రికెట్ మరియు గోల్ఫ్, క్రికెట్ మరియు గోల్ఫ్ ఆడేవాళ్ళు 25%. నెక్స్ట్ 30% టెన్నిస్ మరియు గోల్ఫ్, 30% ఇక్కడ టెన్నిస్ మరియు గోల్ఫ్ ఆడేవాళ్ళు 30%. అంటే ఈ 2 ఆటలు వీళ్ళు ఆడతారు, ఈ 2 ఆటలు వీళ్ళు ఆడతారు, ఈ 2 ఆటలు వీళ్ళు ఆడతారు. సో ఇక్కడ 25% వీళ్ళిద్దరు రావాలి కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 20 వచ్చింది కాబట్టి మిగిలింది ఇక్కడ 5%. ఇక్కడ 30% రావాలి వీళ్ళు 2 ఆడేవాళ్ళు కాబట్టి ఇక్కడ 20 వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 10%. ఇక్కడ 25% ఈ 2 గేమ్స్ ఆడేవాళ్ళు రావాలి కాబట్టి ఇక్కడ 20 వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 5%. ఇంకా ఓవరాల్ గా మనం చెక్ చేస్తే క్రికెట్ ఆడేవాళ్ళు 40% రావాలి. ఇక్కడ ఆల్రెడీ 5, 10 ప్లస్ 20 30% వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడ ఒక 10%. సో ఓవరాల్ గా ఆడేవాళ్ళు 40%, దాంట్లో ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళు 10% అని దాని అర్థం. నెక్స్ట్ ఇక్కడ 50% రావాలి, ఇక్కడ ఆల్రెడీ 35% వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక 15% వస్తుంది. ఓవరాల్ గా 50% రావాలి, ఓన్లీ టెన్నిస్ ఆడేవాళ్ళు 15% వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 40% రావాలి గోల్ఫ్ ఆడేవాళ్ళు, వీళ్ళు కూడా ఓవరాల్ గా 40% రావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 35% వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఒక 5%. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఫిల్ చేసినాం. నెక్స్ట్ క్వశ్చన్స్ కి వెళ్దామండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మొత్తం క్లబ్ లో ఎంత మంది సభ్యులు ఉన్నారు అన్నారు. మొత్తం క్లబ్ లో మనం 100% తీసుకుంటే, ఎందుకంటే 100% తీసుకుంటాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు ఈ పార్ట్ క్లోజ్ చేసుకుంటే మనకు 40% క్రికెట్ ఆడతారు. సో ఈ 40% ప్లస్ 15, 10, 5 మొత్తం 30%. 40 ప్లస్ 30 70%. అంటే 70% అన్ని గేమ్లు ఆడే వాళ్ళు ఉన్నారు. అసలు ఏ గేమ్ ఆడని వాళ్ళు 30% ఉన్నారు. ఈ 30% వాల్యూ మనకు చెప్పారండి 60 మంది అని. అంటే 30% వాల్యూ 60 అయితే మనకు కావాల్సింది 100% ఎంత? 30 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. 100 × 2 200 అనేది మన ఆన్సర్. అంటే టోటల్ సభ్యులు వచ్చేసి 200 మెంబర్స్ ఉన్నారు. అలాగే మనం సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెక్ చేద్దామండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి గోల్ఫ్ ఆటగాళ్ళలో గోల్ఫ్ మాత్రమే ఆడే ఆటగాళ్ళ శాతం ఎంత అన్నాడు. అసలు గోల్ఫ్ ఆడేవాళ్ళు ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ మొత్తం గోల్ఫ్ ఆడేవాళ్ళు 40%. ఇందులో గోల్ఫ్ మాత్రమే అంటే వేరే గేమ్లు ఏ ఆడని వాళ్ళు 5% ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక 5% × 100 మనకు పర్సెంటేజ్ అడిగాడు కాబట్టి 5 8 8 వచ్చేసి ఇక్కడ 12.5% ఆర్ 12 1/2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ 3 ఆటలు ఆడేవారికి ఏది ఆడని వారికి నిష్పత్తి. అసలు 3 ఆటలు ఆడేవారు ఇక్కడ ఉన్న 20% పీపుల్ అండి. సో వీళ్ళు 3 ఆటలు ఆడతారు కాబట్టి వీళ్ళు 20%. అసలు ఏ ఆట ఆడని వాళ్ళు మనం ఇందాక చెక్ చేసినాం 30% మంది. సో వీటి రెండింటికి రేషియో అడుగుతున్నారు కాబట్టి 2:3 అవుతుంది. మనకు వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 ఆటలు మాత్రమే ఆడేవారు ఎంత మంది అన్నారు. 2 ఆటలు మాత్రమే ఆడేవాళ్ళు అంటే ఇక్కడ చూడండి ఈ 5% మంది 2 ఆటలు మాత్రమే ఆడతారు. ప్లస్ ఇక్కడ ఉన్న 10% మంది 2 ఆటలు మాత్రమే ఆడతారు. ప్లస్ ఇక్కడ ఉన్న 5% మంది 2 ఆటలు మాత్రమే ఆడతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు 3 ఆటలు ఆడతారు, ఇక్కడ ఉన్న వాళ్ళు సింగిల్ గా ఆడతారు కాబట్టి ఓన్లీ 2 అన్నాడు కాబట్టి
ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటే ఇక్కడ ఒక 5%, టోటల్ వచ్చేసి 20% అండి. ఆల్రెడీ మన క్లబ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసు, 100% 200 మెంబర్స్ కాబట్టి ఈ 20% వాల్యూ ఎంత అని అడుగుతున్నారండి. అంటే 100 2 టైమ్స్ అవుతుంది, 20 × 2 40 అవుతుంది. సో మన ఆన్సర్ 40 మెంబర్స్ అవుతుంది. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.